హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ హోమ్మేడ్ వంటలు. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా చాలా ఈజీగా చేసుకునే బెల్లం బూరెల్ని చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని. దీన్నైతే మేము బెల్లం బూరెలు అని అంటాము. సో మీరేమంటారో చిన్న కామెంట్ చేసేయండి. వీటిని చేయడం చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. చేయడం చాలా సింపుల్. తక్కువ టైంలో చేసుకొని ప్రసాదంగా అయినా సరే, స్వీట్గా అయినా సరే చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చేసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో నేనైతే కప్పున్నర బెల్లానికి టీ గ్లాస్ అయితే వాటర్ని తీసుకున్నాను. ఈ బెల్లాన్ని చక్కగా కరిగించి తీసుకోవాలి. ఈ బెల్లం బూరెలకి మనకి బెల్లం పాకం అవసరం లేదండి. ఇలా చక్కగా కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం అనేది చక్కగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని పిండిని కలుపుకుందాము. దీంట్లో 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 కప్ గోధుమ పిండికి సగం కప్పులో సగం వరకు మనం బియ్యం పిండిని తీసుకోండి. స్పూన్ వైజ్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. దీంట్లోనే అరకప్పు కొబ్బరి పౌడర్ని తీసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికేడు సాల్ట్ని కూడా వేసుకొని పిండిని ఇలా చక్కగా కలుపుకొని తీసుకోవాలి. పిండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కరిగించి తీసుకున్న బెల్లం సిరప్ని ఇలా ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి. లోపల ఏదైనా టేస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా సపరేట్ చేశాక పిండిని ఒక స్పూన్తో ఇలా చక్కగా కలుపుకుంటూ తీసుకోవాలి. ఈ టైంలో మనకి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా వాటర్ వేసుకొని పిండి క్వాంటిటీ రిబ్బన్ క్వాంటిటీ వచ్చేలా చూసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ చూడండి, చక్కగా ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు కలిపేసుకొని దీనికి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని చక్కగా సెట్ అవ్వనివ్వాలి. ఇలా సెట్ అయితే మనకి ఈ బెల్లం బూరెలు అనేవి పొంగుతూ చక్కగా వస్తాయండి, మృదువుగా. దీంట్లోనే 1 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని చక్కగా పిండిని కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా డీకి సరిపడా ఆయిల్ని వేసుకొని పిండిని మరొకసారి ఇలా చక్కగా కలుపుకొని ఒక గరిటె తీసుకొని మనకి కావాల్సిన సైజులో వేసుకోవాలి. మరి ఎక్కువగా పిండిని వేసుకోకూడదు. ఇక్కడ మనకి బూరెలు అనేవి పెద్దగా వచ్చేస్తాయండి. సో అలా కాకుండా చూడడానికి చక్కగా ఉండాలంటే ఇలా సగం సగం గరిటె పిండిని వేసుకుంటూ తీసుకున్నామంటే చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా మనకి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా నేనైతే చిన్న కడాయిలో చేస్తున్నానండి, అందుకే ఒకటొకటిగా చేసుకుంటున్నాను. మీరు కడాయి పెద్దది ఉంటే ఒక 2-3 కూడా వేసుకోవచ్చు. నేను చిన్న కడాయిలో చేస్తున్నాను కాబట్టి ఒకటొకటిగా చేస్తున్నాను. వీటిని ఇటు అటు టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా కాస్త గోల్డ్ కలర్ వచ్చాక ఒకటొకటిగా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బెల్లం అప్పలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనుకున్నా సరే, ఇంట్లో ఏదైనా స్వీట్ చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రసాదానికైనా సరే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండి మృదువైన బెల్లం బూరెల్ని ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టేసి మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో సింపుల్గా ఎలా చేయాలో చేసేసాం కదా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.